భర్తను కరెంట్ షాక్ తో చంపేసి పూడ్చిపెట్టిన దారుణ ఘటన కూకట్పల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపింది. అక్క మీకు జాలి దయ కరుణ ఏమనుంటే ఒకరోజు గ్యాబన్ ఇయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటది. కనీసం చనిపోయిన వాళ్ళకి బాధతోటి వీడుకోవాలన్న వెళ్తాం. అదేందో ఈ దీపాల పండుగకి పటాకులు కాల్చాడు, పట్ట లేపేస్తూనే ఉన్నారు గ్యాబ్ లేకుండా. మీ భయానికి బాత్రూమ్ లోకి దొడ్డి పోతే అది కూడా వస్తలేదు తల్లి. హలో అందరూ బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అవును, నా వీడియోస్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఎలాంటి వీడియోలు కావాలో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నా పొలంలో బోరుబావి తవ్వి నా పంట పండించే మగాడు ఎవరైనా ఉన్నారా? గొప్పగుంది కన్నా, తీసేయనగానే తీసేవాడు కన్నా. నొప్పిరా తీసేయంటే ఇంకా గట్టిగా చేస్తాడు చూడు వాడు, నాకు కావాలి. लस्सी ले लो। तेरा बाप का प्लेन है क्या साली? बहन जल्दी आ जा रे। किसने मेरी बहन को भागाया? मैंने भागया बोल। पुलिस का लोचा भरो रे। लस्सी ले लो। ఆలస్యం అమృతం విషం. సమయం ఎంతో విలువైనది. ఈ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి, లేకుంటే అదృష్టం చేజారిపోవచ్చు. అవిత ఒక తరగతిలో చదువుతున్న తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కాని ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంటుంది. అలా చేయవద్దు అని వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు హెచ్చరించింది. కాని అవిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకోలేదు. ఒకసారి ఊర్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ల విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఆ కార్యక్రమాలను నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నందుకు మరునాడు తమ కార్యాలయానికి బహుమతి తీసుకోవాలని రాశారు. కాని అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని అనుకుంది. మరునాడు వెళ్లకుండా 4 రోజుల తరువాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరగబోతున్న పెద్ద సర్కస్ చూడడానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్లు అంతకు ముందు రోజుకి మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. అనిత వాటిని చూసుకుని, అయ్యో కనీసం నిన్న వచ్చిన బావుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. ఇకపై నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. నీతి: ఆలస్యం అమృతం విషం. అనగనగా ఒక్క అడవిలో తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో మవుతుండటాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపల కాయసాగారు. ఆ అడవికి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది తోడేలు. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక్క కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలన్నీ ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతి తోడేలు ఊరివాళ్ల కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒక్కరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. అన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకను అప్పుడప్పుడు మాయం కావడాన్ని గమనించిన యువకులు రహస్యంగా కాపు కాశారు. తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలుపైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేను,
నేను కాదు కదా, నన్నెందుకు కొరుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడినుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చెయ్యడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే అని గ్రహించి ఇకపై ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదని లెంపలేసుకుంది. తాబేలు పక్షి గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చైతుగొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది. మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమీ రక్షణిస్తుంది. అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడుని ఎంత బలంగా ఉందో, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది. నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కాని నీ గూడు నీకు తప్ప ఇంకెవ్వరికీ రక్షణివ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది. నీతి అందరికంటే మనమే గొప్ప అనుకోకుండా ఎవరి ఉండేది వారికి ఉంటుంది. దుష్టులకు దూరంగా ఒక్కరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దహాం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది. అడవిలోని క్రూర మృగాలు కూడా దహాం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడకు వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా, ఏయ్ ఆగు, నేను తాగే నీళ్లన్నీ పాడవుతున్నాయి అని అరిచింది. అయ్యో నక్కమామ, నీళ్లు నీ వైపునుంచే ఇటుపక్కకు పారుతున్నాయి. నువ్వు ఆగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కాని అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ? లేదు నక్కమామ, అప్పటికి నేనసలు పుట్టలేదు అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనింత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నారు, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే? దుష్టులకు దూరంగా ఒక్కరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దహాం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది. అడవిలోని క్రూర మృగాలు కూడా దహాం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడకు వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా, ఏయ్ ఆగు, నేను తాగే నీళ్లన్నీ పాడవుతున్నాయి అని అరిచింది. అయ్యో నక్కమామ, నీళ్లు నీ వైపునుంచే ఇటుపక్కకు పారుతున్నాయి. నువ్వు ఆగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కాని అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ? లేదు నక్కమామ, అప్పటికి నేనసలు పుట్టలేదు అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనింత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నారు, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే? కరెంట్ లేనప్పుడు ఆల్అవుట్ పెట్టినా, కరెన్సీ లేనప్పుడు ఐ లవ్ యూ చెప్పినా, అక్కడ దోమ ఇక్కడ బామ రెండు పడవురా మావా. కామంది, మా వారెప్పుడు నాపైనే ఉండి చేస్తారు, అందుకని నాకు తప్పకుండా మగపిల్లాడే పుడతాడు. అది విని రెండో ఆమంది, నేనే ఎప్పుడు మా వారి పైనెక్కి చేస్తా, కాబట్టి నాకు అమ్మాయే పుడుతుంది. వాళ్ళిద్దరి మాటలు విని ప్రియకి భయం వేసింది. అమ్మో, సంక్రాంతి వస్తుంది మమ్మీ, నాకు నచ్చెప్పుడు కొంటావే మమ్మీ.
అన్నయ్య, ఉద్యోగం వస్తే ఏదైనా చేయగలమని అనుకుంటారు, కానీ ఉద్యోగం వచ్చాక ఆ ఉద్యోగం తప్ప మరేమీ చేయలేమని తెలుసుకుంటారు. చూడండి అన్నయ్య, ఉద్యోగం వస్తే ఏదైనా చేయగలమని అనుకుంటారు, కానీ ఉద్యోగం వచ్చాక ఆ ఉద్యోగం తప్ప మరేమీ చేయలేమని తెలుసుకుంటారు. భార్య బస్ స్టాండ్ లాంటిది, భర్త బస్సు లాంటివాడు. బస్సు ఎక్కడికి వెళ్ళినా చివరికి బస్ స్టాండ్కే రావాలి. దీన్నే లైఫ్ బస్ స్టాండ్ అంటారు. భార్య బస్ అమ్మాయి జీవితాంతం నీతో ఉండాలంటే నీ ప్రేమను ఆమె హృదయంలో పుష్పంలా నాటాలి. Oh, Deepthi, I don't understand my man's behavior. He loves me so much, but he gets angry over small things. Oh, Deepthi, I don't understand my man's behavior. He loves me so much, but he gets angry over small things. సెల్ఫీ అంటే ఫోటో కాదురా బాస్, అది మన మీద మనకే ఉన్న క్రష్. అబ్బాయిలు లవ్లో పడతారు, అమ్మాయిలు షాపింగ్లో తిడతారు. ఇద్దరికీ రికవరీ లాభడం కష్టమే.